లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పదిహేను సంవత్సరాల నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడు. కొట్టడానికి మీదికి వచ్చాడు సార్. నేను నీ దగ్గరికి రానా? ఈ సొసైటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి తోటి ఎంప్లాయ్ వేధింపులు తాళలేక ఆమె అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే నేపథ్యంలో ఆ ఉద్యోగి యొక్క హస్బెండ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆ మేడం కి ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరగలేదా? తనకి ఈ జాబ్ లో జాయిన్ అయింది 2006లోనండి. 2006లో ఫస్ట్ పోస్టింగ్ బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్లో ఇచ్చారు. అక్కడ ఒక 1.5 year అట్లా చేసిన తర్వాత 2008లో ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చింది. ఖమ్మం PPTCT కౌన్సిలర్ గా ఇక్కడ తను జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఈమెకి ఒక LT ఉంటాడు, అతను నున్నా శ్రీకాంత్ అని LT ఉంటారు. వీళ్ళిద్దరు, ఈమె కౌన్సిలరు, ఆమె LT, ఇద్దరు ఇట్లా పని చేసుకుంటూ వస్తున్న క్రమంలో మొదటి నుంచి కూడా గొడవలు ఉన్నాయి వీళ్ళకి వర్క్ విషయంలో. తను సరిగా తను చేయడని, మొత్తం వర్క్ బర్డెన్ నా మీదనే పడుతుందని చెప్పి ఏమో కంప్లైంట్ చేస్తే ఆ రకంగా గొడవ 2008లో స్టార్టింగ్లో 9లో వచ్చిన 1 yearకే ఒకసారి గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఈ సాక్స్ దాకా, హైదరాబాద్ దాకా వెళ్ళింది ఇష్యూ. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి ఎలా పని చేసుకోవాలని చెప్పేసి ఇద్దరికి చెప్పి వదిలేశారు. ఆ తర్వాత తను ఆ LT వచ్చినా రాకున్నా ఇద్దరి వరకు కూడా ఆమె చేస్తూ ఇంతకాలం నడిపించింది. అయితే ఈ మధ్యకాలంలో ఒక 7-8 months బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం వచ్చినప్పుడు ఆమెకు ఎమర్జెన్సీగా టెస్ట్ చేసి LT రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ఈమె కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్లకి సూచిస్తుంది. అట్లా తను టెస్ట్ చేసి రిపోర్ట్ రిటర్న్ పూర్వకంగా ఇవ్వకుండా ఓరల్గా చెప్తున్నాడు. అట్లా ఓరల్గా చెప్తే కుదరదు, నేను డాక్టర్లకు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా రిపోర్ట్ కావాలని అడిగితే అక్కడ గొడవ అయింది. బాగా గొడవ అయ్యి సీరియస్ అయ్యి ఒక రకంగా తను, మా మిస్సెస్ నాకు చెప్పడం ఏంటంటే నన్ను కొట్టడానికే వచ్చాడని చెప్పింది. అప్పుడు మేమందరం కలిసి ఈ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసినప్పుడు సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఒక కమిటీ వేశాడు దీని మీద. డాక్టర్లతో 5 MDలతో ఒక కమిటీ వేస్తే ఆ డాక్టర్లందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇందులో LTదే తప్పు ఉంది, రిపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా, రిటర్న్గా ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి తనని సస్పెండ్ చేయడానికి కూడా లెటర్ ప్రిపేర్ చేసినట్లుగా నాకు తెలిసింది. అయితే ఆ తర్వాత ఆ శ్రీకాంత్ అనేటానికి మాకు బంధుత్వం కూడా ఉన్నది కొంత. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని పెద్దలందరూ కూడా ఎందుకు ఉద్యోగాలు పోతాయి ఇద్దరు కూడా, అవసరం అది అని చెప్పేసి రాజీ చేశారు. తను కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్లో రాజీకి ఒప్పుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుందామని ఒప్పుకుంది. అంతేకాకుండా తను ప్రిన్సిపాల్కి ఒక లెటర్ కూడా రాసి ఇచ్చాడు, ఇంకోసారి ఇలాంటిది ఏమైనా రిపీట్ అయితే నా మీద ఏ చర్య తీసుకున్నా నేను అంగీకరిస్తానని తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు సాఫీగానే ఉండి మళ్ళీ ఇక్కడ LTని ఇక మార్చారు. ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటే గొడవలు అవుతున్నాయని చెప్పి అక్కడ ICTCలో ఉన్న LTని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇవన్నీ అక్కడ పంపించారు. అయితే అక్కడి నుంచి వచ్చిన LT వాళ్ళ ఫ్రెండ్, ఈ శ్రీకాంత్ ఫ్రెండ్. సో అతనితో కూడా గొడవలు చెప్పేయటం మొదలుపెట్టాడు. చేపించి కొన్ని LT చేయాల్సిన పనులు చేయకుండా అవి ఈమె మీద నెట్టేసి ఒక 2 నెలలు సస్పెండ్ చేయించాడు. సస్పెండ్ చేయించినప్పుడు కూడా తను హైదరాబాద్ వరకు PD వరకు వెళ్ళి విషయం అంతా వివరించి ఆ తర్వాత మళ్ళీ తన జాబ్లో మళ్ళీ జాయిన్ అయింది. అక్కడి నుంచి ఇక ఇండైరెక్ట్గా బెదిరియటాలు, ఫోన్లు చేసి ఇర్రెగ్యులర్గా మాట్లాడటాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడటాలు ఇట్లా చేస్తున్నారు. ఈరోజు కూడా హాస్పిటల్ మొత్తం ప్రచారం చేస్తున్నారు అట్లా. ఈరోజు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఆ స్ట్రెస్ తట్టుకోలేక తను కళ్ళు తిరిగి కనబడిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు మేడం పరిస్థితి? ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇప్పటిదాకా ఇక్కడ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ చేశారు, ఇప్పుడు క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. మీరు ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు? అదే ఇక మేము హాస్పిటల్లో కూడా నాకు తెలిసి ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈ రోజు ఇన్సిడెంట్ జరగగానే RMOకి తెలిసింది, సూపరింటెండెంట్కి తెలిసింది. కానీ RMO సార్ జస్ట్ వచ్చి సరే చూద్దాం ముందైతే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయింది. అయితే వీళ్ళ డిపార్ట్మెంట్కు, HIV డిపార్ట్మెంట్కు సంబంధించి DPM అని ఒక అతను ఉంటాడు ఇక్కడ. అతను వీళ్ళకందరికీ రెస్పాన్సిబిలిటీ. అతనికి ఫోన్ చేస్తే ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే కదా, ఇవాళ కొత్త కాదు కదా అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత DLO గారికి చేశారు. DLO గారికి చేస్తే ముందు ఆరోగ్యాన్ని సెట్ చేసుకోమనండి, ఏమైనా ఉంటే తర్వాత విచారిద్దాం అని చాలా క్యాజువల్గా. ఒక మనిషి అనారోగ్యానికి గురై స్ట్రెస్ తట్టుకోలేక పడిపోతే అసలు స్పందించాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఇర్రెగ్యులర్గా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు పనిచేసే చోట అధికారులకు కాకుండా మీరు పై స్థాయి పోలీస్ అధికారులకు కానీ ఇంకా పై స్థాయి అధికారులకు కానీ చెప్పడం జరిగిందా? ఇంకా ఇంతవరకు ఏం లేదు. అట్లా
చేద్దామని గతంలో అనుకున్నప్పుడే ఈ హాస్పిటల్ స్టాఫ్ కానీ బంధువులు కానీ ఎందుకు అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకోవడం వద్దులే అంటే రాజీ పడింది. కానీ అది కరెక్ట్గా లేదు. ఈమె రాజీ పడింది కానీ అతను కరెక్ట్గా లేడు. మళ్ళీ అప్పటిలాగానే ఇండైరెక్ట్గా చేస్తున్నాడు. అది ఈరోజు జరిగే ఇవాళ పరాకాష్ట. ఇక ఈరోజు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా.